నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ అనుష. సినిమాలు అనుకున్న టైంకి రిలీజ్ అవ్వట్లేదు. పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయి. సంవత్సరాల తరబడి షూటింగ్ జరుగుతున్నా సరే అనుకున్న టైంకి సినిమాలు జరగకుండా పోస్ట్పోండ్ అవుతున్నాయి. ఇప్పుడు రిలీజ్ కాబోతున్న లెనిన్ వర్సెస్ పెద్ది గురించి మనం మాట్లాడబోతున్నాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు భరద్వాజ్ గారు. మాట్లాడేద్దాం. భరద్వాజ్ గారు నమస్తే సార్. నమస్తే సార్, పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, పెద్ద సెట్స్ వేస్తున్నారు, మంచి ప్రొడక్షన్స్ లో ఫ్యాన్స్ అయితే ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం ఆ మూవీస్ కోసం. కానీ సడన్ గా పోస్ట్పోండ్ అవుతున్నాయి, డేట్స్ మారిపోతున్నాయి అని ఎందుకు ఇలా జరుగుతున్నాయి అంటే లెనిన్ వర్సెస్ పెద్ది మూవీ కూడా పోస్ట్పోన్ జరగడం జరుగుతుంది. మరి చిరంజీవి గారి మూవీ మేమైతే ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నాం, అది కూడా పోస్ట్పోన్ అంటున్నారు. కొంచెం డీటెయిల్ గా చెప్పండి సార్. అంటే ఇది వరకు రోజుల్లో ఎవరు ఏ సినిమా కంప్లీట్ అయిపోతే వాళ్ళ పద్ధతిలో రిలీజ్ పెట్టేసుకునేవాళ్ళు. ఈ సినిమా రిలీజ్ అవుతోంది కాబట్టి మన సినిమా వాయిదా వేసుకుందాం అని అనుకునేవాళ్ళు కాదు. ఎన్ని సినిమాలు ఎన్ని థియేటర్లలో రిలీజ్ అయినా జనాలు అన్ని సినిమాలు చూసేవాళ్ళు. కొన్ని సినిమాలు ఎక్కువ సార్లు చూసేవాళ్ళు. రిపీట్ ఆడియన్స్ ఉన్న సినిమాలు పెద్ద హిట్లు అని చెప్పేవాళ్ళు. అలా చూసేసిన సినిమాలు యావరేజ్ సినిమాలు అనేవాళ్ళు. ఇలా నడిచినటువంటి రోజులు ఒకప్పుడు ఉన్నాయి. కానీ క్రమంగా థియేటర్ ఒకటే లేకుండా అనేక ప్లాట్ఫామ్స్ వచ్చాయి. ఎంటర్టైన్మెంట్కి సంబంధించి అనేక ప్లాట్ఫామ్స్ వచ్చినాయి మనకి. ఓటీటీ ప్లాట్ఫామ్, ఓటీటీ కంటే ముందు టీవీలు వచ్చినాయి, ప్రైవేట్ ఛానల్స్ ఇవన్నీ వచ్చేసిన తర్వాత సినిమా అనేది ఇంట్లోకి వచ్చేసింది. ఇంట్లోకి వచ్చింది టీవీల ద్వారా, సెల్ ఫోన్ ద్వారా జేబులోకి వచ్చేసింది ఇప్పుడు. కాబట్టి జేబులోకి వచ్చేసిన సినిమా ఎప్పుడైనా చూసుకోవచ్చు అనుకుంటున్నారు జనాలు. థియేటర్కి వెళ్ళటము, థియేటర్ల దగ్గర ఎగబడటము, టిక్కెట్ల కోసం కొట్టుకోవటము, పోలీసులు లాఠీ చార్జీలు చేయటము, ఇలా అనేక అనుభవాలు ఉన్నాయి పాత జనరేషన్ వాళ్ళకి. ఈ జనరేషన్ వాళ్ళకి అవేమీ లేవు. బుక్ మై షో ఓపెన్ చేస్తున్నారు, సినిమాకి వెళ్ళదలుచుకుంటే ఏదో థియేటర్లో బుక్ చేసుకుంటున్నారు. అలాగే థియేటర్ల సంఖ్య పెరిగింది ఇప్పుడు గతంతో పోలిస్తే. చాలామంది ఇది పట్టించుకోవట్లా. గతంలో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క థియేటర్ రిలీజ్ చేసేవాళ్ళు. ఒక్కొక్క ఏరియా అంటే ఇప్పుడు హైదరాబాద్లో కుకట్పల్లి ఏరియాలో ఒక థియేటర్లో రిలీజ్ అయ్యేది సినిమా. ఆ తర్వాత చిక్కడపల్లిలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో రిలీజ్ అయ్యేది. సంధ్యానో సుదర్శనం మరొక చోట, లేకపోతే బాలానగర్లో ఒక చోట, లేకపోతే ఇంకొక ఏరియాకి ఒక థియేటరే ఉండేది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఒక్కొక్క ఏరియాలో 10 స్క్రీన్లు ఉంటున్నాయి. మల్టీప్లెక్స్లు వచ్చేసిన తర్వాత సింగిల్ స్క్రీన్స్ పోయాయి దాదాపుగా. మల్టీ స్క్రీన్స్ పెరిగిన తర్వాత ఎక్కువ చోట్ల సినిమా వేయటానికి అవకాశం కలుగుతోంది. కానీ వీటన్నిటికీ నింపేటువంటి జనాలు కావాలి. జనాలేమో థియేటర్ను వదిలిపెట్టేశారు. థియేటర్లు ఆడియన్స్ ఫ్రెండ్లీగా లేవు. గతంలో సరదాగా జేబులో 10 రూపాయలు ఉంటే వెళ్ళి థియేటర్లో కూర్చుందాం అనుకునేవాళ్ళు. ఇప్పుడు థియేటర్కి వెళ్ళటం అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్గా మారింది. ఒక ఫ్యామిలీతో వెళ్ళాలంటే 2000 ఖర్చు అవుతుంది కదా. కాబట్టి ఈ డబ్బులు పెట్టడానికి జనాలు ఇంట్రెస్ట్ చూపించటం లేదు. దానికంటే కూడా ఇంట్లో కూర్చుని చూడటమే బెటర్ అనుకుంటున్నారు. ఈ రోజుకి సినిమా రిలీజ్ అంటే థియేటర్ రిలీజ్ అయ్యి థియేటర్లో ఆ సినిమా పెర్ఫార్మెన్స్ని బట్టి ఓటీటీ ధరలు నిర్ణయం అవుతున్నాయి. అందుకని థియేటర్ అనేది ఉంది స్టిల్. కానీ థియేటర్కి జనాలకి మధ్యలో గొడవలు ఉన్నాయి. థియేటర్కి ఆడియన్స్కి మధ్య గొడవలు ఉన్నాయి. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకేసారి 2 సినిమాలు పెట్టేస్తే జనాలు కంపారిటివ్ దీనిలోకి వెళ్తారు, కంపారిజన్లోకి వెళ్తారు. కంపారిజన్లోకి ఆ కంపారిజన్లోకి వెళ్ళి ఈ సినిమా బాగుంది, అది బాగాలేదు అని టాక్ రాగానే జనాలందరూ ఈ సినిమాకి వెళ్తారు, అది కిల్ అయిపోతుంది. అందుకని సోలో రిలీజులు కావాలని కోరుకుంటున్నారు అందరూ. సోలో రిలీజులు కూడా ఎలాగా, ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు అన్ని స్క్రీన్స్లోనూ ఇదే ఉండాలి. అప్పుడు ఆడియన్స్కి ఆప్షన్ ఉండదు. సినిమాకి వెళ్ళాలనుకున్నవాడు చచ్చినట్టు ఈ సినిమాయే చూస్తాడు. అందుకని సోలో రిలీజులు, కుమ్మక్కు రిలీజులు అంటారు దాన్ని. కుమ్మక్కు రిలీజులు అంటే ఒక 5 హీరోల సినిమాలు 5 తయారై ఉంటాయి. కానీ ఒక సినిమా పెట్టి దానికి కొంచెం గ్యాప్ ఇచ్చి ఇంకొక హీరో సినిమా రిలీజ్ చేస్తారు. అంతే తప్ప ఈ హీరో సినిమా మీద ఆ హీరో సినిమా పోటీగా వేయటం కాదు. ఈ పద్ధతి పోయింది. ఈ పద్ధతి పోయి నెమ్మదిగా కుమ్మక్కు రిలీజులు వచ్చి పద్ధతిగా ప్లాన్ చేసి సోలో రిలీజులు ప్లాన్ చేస్తున్నారు. ఈ కన్ఫ్యూజను అలాగే ఆడియన్స్ని ఏదో పద్ధతిలో థియేటర్కి రప్పించడం కోసం పన్నుతున్న వ్యూహాలు ఇవి.
ఈ వ్యూహాల్లో భాగంగానే సోలో రిలీజ్ పెద్ద పెద్ద పెట్టుబడులు పెడుతున్నారు సినిమాల మీద. ఇప్పుడు ఒకప్పుడు తెలుగు సినిమా 10 లక్షలు పెడితే గొప్ప అనుకున్న రోజుల నుంచి ఇప్పుడు 100 కోట్లు వస్తే చాలు అనుకున్న దశ ఉంది. 100 కోట్లు వసూలు సాధించిన సినిమాలుగా రికార్డులు అనుకున్నారు. ఇప్పుడు 100 కోట్ల పెట్టుబడి కూడా చాలట్లేదు సినిమాలకి, చాలట్లేదు. ఇప్పుడు పెద్ది లాంటి సినిమాలకి ఇంకా ఎక్కువే ఖర్చు పెడుతున్నామని చెప్తున్నారు. ఈ సినిమాలకు రిటర్న్స్ ఎలాగా అంటే మార్కెట్ పెరిగింది. అంటే పాన్ ఇండియా మార్కెట్లో రిలీజ్ అవుతుంది తెలుగు సినిమాలే, హిందీ మార్కెట్లోనూ రిలీజ్ అవుతున్నాయి, తమిళ మార్కెట్లోనూ, అలాగే కర్ణాటకలో ఎలాగో తెలుగు సినిమా రిలీజ్ అవుతుంది, కేరళలో రిలీజ్ అవుతుంది. కాబట్టి ఇంత మార్కెట్ మీద మనం డబ్బులు వసూలు చేసుకోగలం అని అనుకుంటున్నారు. ఒకవేళ దెబ్బతింటే ఏమిటి పరిస్థితి అనేది ఒక ఎండ్ ఉంది. అండ్ అలాగే ఒకప్పటిలాగా 100 రోజులు 50 రోజులు ఆడే సినిమాల్లాగా లేవు కదా సార్. ఒక ఫస్ట్ 1 వీక్ సినిమా ఆడి హౌస్ఫుల్ అయ్యి రిటర్న్స్ వచ్చేస్తే చాలు అని కూడా అనుకుంటున్నారు. అంతే చాలు, అంతకు మించి కోరికలేని లేవు. వారోత్సవాలే, సజ్జనోత్సవాలు లేవు ఇప్పుడు. ఇప్పుడు గతంలో 175 రోజులు 4 సెంటర్లు 10 సెంటర్లు అనేవాళ్ళు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అంటే రిలీజ్ అయిన అన్ని సెంటర్లలోనూ 36 కేంద్రాల్లో రిలీజ్ అయితే 36 కేంద్రాలలోనూ సత్యదినోత్సవాలు జరుపుకున్న సినిమాలు చూసాం మనం. అది అడవి రాముడు కావచ్చు, వేటగాడు కావచ్చు, అలాంటి సినిమాలన్నీ అలా ఆడేసినాయి. అంటే జనాలకు అప్పుడు ఆప్షన్ లేదు, ఇది తప్ప, సినిమా తప్ప. అందుకని సినిమా థియేటర్కి వెళ్ళటం, థియేటర్ కూడా ఫ్రెండ్లీగా ఉండేది, ఆడియన్స్ ఫ్రెండ్లీగా ఉండేది, అందుకనే వెళ్ళేవాళ్ళు. విశ్వంబర అప్డేట్స్ ఒకసారి చెప్పండి సార్. అంటే ఈ పరిస్థితి ఎప్పుడైతే తయారైందో చాలా ప్లాన్ చేసుకుంటున్నారు. సినిమా కూడా చాలా హై క్వాలిటీలో ఉంటే తప్ప జనాలు అంటే పర్వాలేదు అంటే జనాలు థియేటర్కి వెళ్ళట్లేదు. అద్భుతము, ఇది థియేటర్లో చూసి తీరాల్సిన సినిమా అంటేనే థియేటర్కి వెళ్తున్నారు, పెద్ద హీరో అయినప్పటికీ. అందులో భాగమే ఇప్పుడు చిరంజీవి గారి విశ్వంభర కూడా. ఆ సినిమా అద్భుతం అని జనాలతో అనిపించటం కోసం దాన్ని చెక్కుతున్నారు. అంటే షూట్ అయిపోయింది, టెక్నికల్గా దాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా, అంటే థియేటర్లో కూర్చున్నటువంటి ప్రేక్షకుడికి కొత్త లోకాలని ఆవిష్కరింప చేయటం కోసం గ్రాఫికల్గా వాళ్ళు పడేటువంటి కష్టం ఏదో పడుతున్నారు. దానికి సంబంధించి టైం తీసుకుంటున్నారు వాళ్ళు. ఆ టైం తీసుకోవడం, ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సినిమా ఒరిజినల్ షెడ్యూల్ ప్రకారం గేమ్ చేంజర్ ప్లేస్లో ఆ సినిమా రిలీజ్ కావాలి. ఆ సినిమాని పోస్ట్పోన్ చేసి గేమ్ చేంజర్ని పెట్టారు. ఆ తర్వాత లాస్ట్ ఇయర్ గొడవ ఇది. లాస్ట్ ఇయర్ జనవరిలోనే రిలీజ్ అవ్వాల్సిన సినిమా అది, అప్పుడు రిలీజ్ కాల. అది జూన్ ఆ ఏరియాలోకి వస్తుంది, అక్టోబర్ ఆ టైంకి వస్తుంది అన్నారు. ఆ టైంలో పవన్ కళ్యాణ్ సినిమా ఉంది ఓజీ, ఆ టైంలో అది కొంచెం వాయిదా పడుతోంది అన్నారు. అప్పుడు వాయిదా పడింది, మళ్ళీ జనవరికి వచ్చింది. జనవరిలో లేదన్నారు. జనవరిలో మనశంకర వరప్రసాద్ గారు వేస్తున్నారు, దాని తర్వాత ఈ సినిమా ఉంటుంది అన్నారు. ఇప్పుడు ఎవరూ చెప్పట్లేదు ఆ సినిమా గురించి. చిరంజీవి గారే జూన్లో అన్నారు. ఇప్పుడు జూన్కి పెద్ది వచ్చింది. పెద్ది వచ్చిన తర్వాత జూన్ అంటే పెద్ది ఏప్రిల్లో రిలీజ్ అవుతుంది. ఐపీఎల్ సీజన్ ఉంది. ఐపీఎల్ ఉండగా జనాలు థియేటర్ వస్తారా అనేది భయం. ఇన్ని గందరగోళాల మధ్య అఖిల్ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నటువంటి సినిమా ఉంది, అక్కినేని అఖిల్. ఇప్పుడు ఎప్పుడో రిలీజ్ కావాల్సిన లెనిన్ ఇలా హార్డ్ డిస్కుల్లో మగ్గి అది ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియని పరిస్థితి, వాళ్ళకి అర్థం కావట్లేదు. అంటే ఆల్రెడీ ప్రమోషనల్ కంటెంట్ కూడా వచ్చేసింది. థియేటర్స్లో ప్రమోషనల్ కంటెంట్ మళ్ళీ ఆపారు. ఆపి మళ్ళీ వాళ్ళు డేట్ అనుకున్నప్పుడు మొదలు పెడదామని హోల్డ్ చేసి పెట్టి కూర్చున్నారు. ఆయనకేమో చాలా ఈగర్గా ఉంది. ఈ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు తను చేసినటువంటి ఏ సినిమాకి అనుకున్న రేంజ్ రాలేదు ఆయనకి. మొదటి సినిమా డిజాస్టర్, ఆ తర్వాత చేస్తున్న సినిమాల్లో ఆయన రకరకాల కష్టాలు పడుతున్నాడు అని అనుకుంటున్నారు, కానీ ఏం చేస్తున్నాడు అనే దానిలో క్లారిటీ లేదు. ఈ సినిమాతో మేము ఆ గ్యాప్ ఫిల్ చేస్తామని నమ్ముతున్నాడు అతను లెనిన్తో. అందుకని ఆ సినిమా రిలీజు ఇప్పుడు అక్కినేని అభిమానులకి అదొక ఇబ్బంది. ఈ సినిమా వలన అది ఆగస్టులోనైనా కనీసం రిలీజ్ కాకపోతే మళ్ళీ జనవరి అవ్వచ్చు, డిసెంబర్ అవ్వచ్చు. డిసెంబరే అవుతుంది అనుకుంటున్నాను నేను మ్యాక్సిమం.
అంటే డిసెంబర్ క్రిస్మస్ సీజన్ సెట్ వెకేషన్ చేస్తారు. అలా అంటే గతంలో సామెత ఉంది మనకి, ఎంకి పెళ్లి సిబ్బి జాబుకి వచ్చింది అని. అలా పెళ్లి ఇప్పుడు ఇప్పుడు లెనిన్ పెద్ద వాయిదా అనేది లెనిన్ ఇబ్బంది పెడుతోంది. లెనిన్ నిజానికి వీళ్ళు ఇది లేకపోతే వాళ్ళు కనీసం పుష్ చేసుకుని ముందే పెట్టేసుకునేవాళ్ళు, మేకి వచ్చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మేకి రావడానికేమో ఐపీఎల్ ప్రాబ్లం ఉంది, అందుకని అన్ని సినిమాలు అక్కడికే వెళ్ళిపోతున్నాయి జూన్కే. జూన్ నుంచి డిసెంబర్ వరకు హడావిడి 6 నెలలు. పెద్ద సినిమాలన్నీ ఆ 6 నెలల్లో పెట్టు కూర్చున్నారు. అందుకని లెనిన్ అనివార్యంగా వెనక్కి వెళ్ళక తప్పదు. థ్యాంక్ యూ సార్, చాలా వివరంగా చెప్పారు. మనం ఓన్లీ ఇప్పుడు లెనిన్ వర్సెస్ పెద్ది గురించి మాట్లాడుకుంటే విశ్వంబర గురించి కూడా చాలా వివరంగా చెప్పుకొచ్చారు, ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటి అని. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.